రొయ్యల ఇగురు, సొరపిట్టు, మెత్తళ్ళు, రొయ్యలు, గోంగూర, చితుకు మామిడికాయ, తుళ్ళు చేపట, కట్టె పరుగుల పులుసు. బాబా గోదావరి గోదావరి అండి. అదేండి కారంగా అంటే పచ్చిమిరపకాయ దంచి వేసినట్టున్నారు. నా పచ్చిమిర్చి ఫ్లేవరు, నా సొరపిడుపు చాలా రుచికరంగా ఉంది. చితుకు మామిడికి చిత్త కూడా అయిందండి. ఏది ఎలా వండాలో కూడా తెలిసి ఉండాలి, తెలిసి లేకపోతే కూడా కష్టమే. అంటే చాలామంది తిడుతున్నారు, అర్థమవుతుంది నాకు ఎందుకు అని కూడా చెప్తా. చాలా పెద్ద సైజు కట్టెపరిగా చాలా బాగుంది. రేర్ ఫిషెస్ అన్నీ వండుతాం, ఈవెన్ టోనా కూడా. 40 రూపాయలకి నాన్ వెజిటేరియన్ కర్రీ ఏమి ఇస్తారండి? చేప కర్రీ వస్తుంది, చికెన్ కర్రీ వచ్చి 60 రూపీస్ స్టార్ట్ అవుతుంది, ఫ్రై వచ్చి 80 రూపాయల నుంచి ఉంటుంది. విజయవాడ నుంచి వస్తారు, రాజమండ్రి నుంచి, తాడేపల్లిగూడెం నుంచి, ఏలూరు నుంచి, గణపవరం నుంచి చాలా మంది వస్తారు. నేనైతే స్పెషల్ రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే ఇలాంటివి వెతికి మరి నాకు వీడియోలు చేయడం నాకు చాలా ఇష్టమైన పని. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. గోదావరి జిల్లాలంటేనే నాన్ వెజిటేరియన్ వంటకాలకు పెట్టింది వేరు. అందులోనూ గోదావరి జిల్లాలో ప్రముఖ పట్టణమైన నరసాపురంలో ప్రస్తుతం నేనున్నాను. నరసాపురంలో నాన్ వెజిటేరియన్కి హెవీన్ అయినటువంటి ఓ మెస్కి అయితే ఈరోజు మనం వచ్చాం. అదే చంటి మెస్. గత 30 ఏళ్ళుగా నరసాపురంలో నాన్ వెజిటేరియన్ లవర్స్ అందరి నోరు ఊరుస్తున్న ఈ మెస్లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, వాటి టేస్ట్ ఎలా ఉంటాయి చూసొద్దాం రండి. చంటి మెస్ వెజ్, నాన్ వెజ్, కర్రీ పాయింట్, బిర్యానీ, క్యాటరింగ్. చంటి మెస్ అంటే ఓన్లీ రెగ్యులర్ నాన్ వెజిటేరియన్ కాదు, కొంచెం డిఫరెంట్ వెరైటీ కాంబినేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అంటే గోదావరి జిల్లాలో చాలా స్పెషల్స్ అన్నీ ఇక్కడ మనకి ఇక్కడ అంటే రాగానే ఒక మెనూ ఉంది. ఆ మెనూలో అంటే రెగ్యులర్గా ఇవి మామూలు వెజిటేరియన్ కర్రీస్. అక్కడి నుంచి చూస్తే ఎండ్రీలు, ఎగ్ కర్రీ, చితుకు మామిడికాయ, చెరువు చేప పులుసు, తుళ్ళు పులుసు, చేప ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై. మళ్ళీ ఇక్కడ నుంచి స్పెషల్స్ బోటి మామిడికాయ, మెత్తళ్ళ ఇగురు, కొయ్యంగి ఇగురు, మాగచెప్ప ఇగురు, కట్టిపరిగిల ఇగురు, సొరపిట్టు, గోంగూర రొయ్యలు, అంటే మళ్ళీ రొయ్యలు గోదావరి రొయ్యలు అనమాట, మామిడికాయ రొయ్యలు, గోదావరి రొయ్యలు, రొయ్యల ఫ్రై, గోదావరి రొయ్యలు, పండుగప్ప ఇగురు, మటన్ కర్రీ. ఈరోజు ఐటమ్స్ అనమాట లిస్టు. అవి కూడా చాలా అంటే వెజిటేరియన్ కర్రీ 20 రూపాయల దగ్గర నుంచి మొదలెట్టి ఇప్పుడు నేను చదివిన కర్రీలన్నీ కూడా అందులో చాలా వరకు 40 రూపాయల నుంచి కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. హయ్యెస్ట్ వచ్చి 150 రూపాయలు అంతే. ఇవన్నిటి ఇప్పుడు నేను చదివిన కర్రీల్లో 40 రూపాయల నుంచి 150 రూపాయల లోపు మాత్రమే. అంటే జస్ట్ ప్రైస్ చాలా తక్కువ, టేస్ట్ చితకూడదట. మరి ఇంకెందుకు లోపలికి వెళ్ళి మంచి ఐటమ్స్ మనం కూడా లాగించేద్దాం రండి. నరసాపురంలో ఈ చంటి మెస్ అంటే చాలా బాగా ఫేమస్ అనమాట. అంటే నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు చాలామంది మధ్యాహ్నం కనుక నరసాపురంలో ఉంటే ఏ పని మీద వచ్చినా ఖచ్చితంగా ఈ నరసాపురం చంటి మెస్కి వచ్చే భోజనం చేసి వెళ్తుంటారనమాట. అంత బాగా ఫేమస్. అసలేంటి ఈ చంటి మెస్ స్పెషాలిటీ, అలాగే దీని హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి శేషు గారు, బాగున్నారా? ఈయన పేరు శేషు గారు. గతంలో ఏంటంటే వీళ్ళ మావయ్య గారు చంటి గారు, సత్యనారాయణ గారు అలియాస్ చంటి గారు ఈ మెస్ని అయితే రన్ చేసేవారు అనమాట. ప్రస్తుతం అయితే వాళ్ళ అల్లుడు శేషు గారు అయితే ఈ మెస్ని అయితే రన్ చేస్తున్నారు. ఏంటి సార్ అసలు ఎప్పుడు పెట్టారు ఈ చంటి మెస్? మీ మావయ్య గారు కథ ఏంటి, ఈ మెస్ కథ ఏంటి? ఈ మెస్ ఎస్టాబ్లిష్ చేసి ఒక 31 సంవత్సరాలు అయిందండి. 31 సంవత్సరాలు అవుతుందండి. ఒక 5 ఇయర్స్ వరకు రన్ చేసి నాకు ఇచ్చారు. ఆయన ఈ మధ్యకాలంలో ఎక్స్పైర్ అయ్యారు. ఆ తర్వాత మేము దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఆయన ఫస్ట్ నుంచి ఏంటంటే ఫుడ్ ప్రిఫరెన్స్, క్వాలిటీ, సీ ఫుడ్ ఎవరు ఇవ్వలేదు, మనం ఇవ్వాలి. ఎక్కడ ఇన్ని రకాల చేప ఐటమ్స్ కానీ ఇన్ని రకాల ఐటమ్స్ అక్కడ ఎవరు ఉండవు కాబట్టి మనం ఇవ్వాలి. మన స్పెషల్ గా ఉండవు. ఆయన ఓన్లీ అయినా సీ ఫుడ్, ఓన్లీ గోదావరి చేపలు మాత్రమే ప్రిఫర్ చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇంతవరకు రన్ చేసి తీసుకొచ్చారు. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. సేమ్ అలాగే మేము ఏంటంటే ఇంట్లో ఉన్నదాకా మీరు ఫుడ్ తింటే ఒక 1.5-2 గంటలు అరిగిపోయేదాకా టేస్టింగ్ సాల్ట్ కానీ, కవర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి ఉండవు. చాలా మంది చాలా దూరం నుంచి వస్తారంట. విజయవాడ నుంచి వస్తారు, రాజమండ్రి నుంచి, తాడేపల్లిగూడెం నుంచి, ఏలూరు నుంచి, గణపవరం నుంచి చాలా మంది వస్తారు. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ చాలా మంది. కొంతమంది అఫీషియల్స్ కూడా, ఆఫీషియల్స్ కానీ బాగా గవర్నమెంట్ అఫీషియల్స్ పెద్దగా ఎవరు వచ్చినా
పండుగప్ప, సొరపిట్టు, లేకపోతే రొయ్యల ఫ్రై ఇలాంటివన్నీ మా దగ్గర తీసుకుంటారు. బిర్యానీ ఇవన్నీ బయట తెచ్చుకుంటారు. మా దగ్గర మాత్రం ఓన్లీ సీ ఫుడ్. అది మొత్తం పెద్ద పెద్ద మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ కానీ, కలెక్టర్ ఎవరు వచ్చినా పట్టుకెళ్తారు మా దగ్గర. అంటే మొత్తం స్పెషల్గా ఉంటుంది. 100% క్వాలిటీగా తయారు చేయాలని ట్రై చేస్తాం. 100% క్వాలిటీ ఇవ్వాలని ఆశిస్తాం. ఎటువంటి ఇబ్బంది మా ఫుడ్ ఎటువంటి ఇబ్బంది రాదు. మేము ఎంత మోడర్న్గా వెళ్తాను కూడా మేము ఇంకా ఓల్డ్ రేషన్ లో ఉన్నాను. మేము ఒక వాట్సాప్ గ్రూప్ కానీ పబ్లిసిటీ చేసుకోవటం కానీ వీడియోలు చేసి అలాంటి ఏమి లేవు. మీరు శ్రీకాంత్ గారు రిక్వెస్ట్ చేశారని నేనైతే స్పెషల్ రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే ఇలాంటివి వెతికి వెతికి మరి నాకు వీడియోలు చేయడం నాకు చాలా ఇష్టమైన పని. నేను అది మీరు చెప్పిన తర్వాత మీ ఛానల్ మీ వీడియోస్ అని చూసాను. నేను చూసిన తర్వాత సరే ఇప్పటికి ట్రెడిషనల్ 70% ఇప్పటికి పొలంలో వాడతాం. మాకు ఇంత గ్యాస్ ఇబ్బందిలో కూడా మేము ఒక్క రోజు కూడా సెలవు పెట్టింది లేదు. ప్రతి ఆదివారం మామూలుగా రెగ్యులర్ గా గత 17 నుంచి సెలవే ఉంది. ఆ ఒక్క రోజు సెలవు పెడతాం. మిగతా అన్ని రోజులు వారంలో 6 రోజులు తెరిసే ఉంటారు. మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటది. సాయంత్రం 6:30 నుంచి నైట్ 10 వరకు ఉంటది. నైట్ ఓన్లీ టేక్ అవే మాత్రమే ఉంటారు. ఈ 30 ఎకరాల్లో ఒక మైక్ అనౌన్స్మెంట్ కానీ ఒక పాంప్లెట్ కానీ పంచిపెట్టలేదు. ఆయన కంటిన్యూ చేశారు. ఆయన నాకు చెప్పారు అలా చేస్తే ఇంక వ్యాపారం చేయక్కర్లేదు, మనం అలా చేయకుండా చేయమని చెప్పారు. మేము కూడా అదే ఫాలో అవుతాం తప్ప ఇంతవరకు పేపర్ యాడ్ కానీ లేకపోతే పాంప్లెట్ కానీ మైక్ అనౌన్స్మెంట్ కానీ ఏదైనా బోర్డు మీద రాస్తాం, దాన్నే ఫాలో అవుతాం. అందరికి అదే ఫాలో అవ్వమని చెప్పారు. ప్రతిరోజు మెనూ అలా బోర్డు మీద రాస్తాం. ప్రతిరోజు డైలీ ఏ రోజు ఆ రోజు మెనూ రాస్తాం. నైట్ చెరిపేస్తాం. అయిపోయిన తర్వాత మార్నింగ్ పొద్దున్న ఫ్రెష్ గా రాసి పెడతాం. లోపల మెనూ కూడా మా దగ్గర ఏ రోజు మెనూ ఆ రోజే రాస్తాం. ఈ రోజు ఉన్నది రేపు ఉంటది అయితే అలా ఉండదు. ఫిష్ కర్రీస్ అన్ని ఉంటాయి. గోదావరి సముద్ర చేపలు అన్ని ఉంటాయి. సైజ్ బట్టి రేట్ పెడతాం. ఒక 40 రూపీస్ నుంచి 200 వరకు ఉంటాయి. అంటే రెగ్యులర్ గా ఒకటి రేట్ ఉండదు. చేప దొరికే దాన్ని బట్టి దాని రేట్ బట్టి చేప రేట్ మేము వేస్ట్ చేయాలి. పీస్ సైజ్ బట్టి ఒక ఎక్కువ తక్కువ ఉంటాయి. నాకు ఎక్స్పెక్ట్ మేము భరించాం. కాకపోతే అంటే పీస్ సైజ్ అది 50 రూపీస్ అయితే 40 రూపీస్ నుంచి 200 వరకు ఉంటాయి. ఒకసారి 300 వరకు కూడా ఉంటాయి. సాల్మన్ ఫిష్ ఉంటది, పండుగప్ప ఉంటది, రేర్ ఫిషెస్ అన్ని వండుతాం. ఈవెన్ టోనా కూడా. అయితే టోనా అంత చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు, మామూలుగా చెప్పుకుంటాం తప్ప. ఈవెన్ సాల్మన్ ఫిష్ నాగతో సహా వండుతాం. సీజన్ లో ఏ సీజన్ లో వచ్చే చేపలు అన్ని వండుతాం. ఇప్పుడు కొత్తగా చితుకొని వస్తుంది, అది వండుతాం. చితుకు అంటే ఏంటంటే అదే చిన్న ఉంటది కదా, అది రైవు, అదే తెచ్చేసి వండేసుకోవాలి. మీ కూడా చూసే ఉంటాడు, అదే చూసే వండేస్తారు. అది కాకుండా రావణ సీజన్ రావణ, మీకు ఏ సీజన్ లో గోదావరి సముద్రం చేపలకు సంబంధించి ఏ వస్తాయి సీజనల్ గా మా దగ్గర ఏదైతే సీజనల్ ఫిష్ అదే సీ ఫుడ్. మళ్ళీ దానికి కాంబినేషన్ అంటే మామిడికాయ కానీ చింతచిగురు ఉంటది, చింతకాయ ఉంటది, అలా కంటిన్యూగా చేసుకుంటే వెళ్తాం. ఈ ప్రాసెస్ నాకు మిగిలిందా మిగలలేదా అనేది సెకండరీ. ఏమన్నా మీ మావయ్య గారు ఏమనేవారు అంటే మీ మావయ్య గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు అలాగే సేమ్ అంతా స్టాఫ్ వంట చేసేవాళ్ళంటే ఇందులో మా కుక్కు ఎవరు ఉండరండి. మా అత్తయ్య గారు, మా మిసెస్ ఇద్దరు లాస్ట్ 31 years నుంచి దీంతోనే ఆయనతోనే ట్రావెల్ అయ్యారు. మొత్తం అంతా ఆలే చేస్తారు. మేనేజ్మెంట్ సరిగ్గా చేసేవాడు. బయట జనరల్ గా ఏంటంటే మొత్తం అంతా బయట అంతా ఆయన చూస్తే లోపల మొత్తం కిచెన్ అంతా మిసెస్ మాత్రమే మేనేజ్ చేస్తారు. అడ్రస్ ఏంటంటే ఏదైనా ల్యాండ్ మార్క్ ఏదైనా ఉంటే చెప్తారు. నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చి మీకు సన్షైన్ స్కూల్ ఉందండి, దీని దగ్గరలోనే బ్యాక్ సైడ్ ఉంటది. సన్షైన్ స్కూల్ ఉంది. ఇది రాయపేట రోడ్డు. జనరల్ రాయపేట రోడ్ అంటే రోడ్ చాలా మందికి ఐడియా ఉంటది. నరసాపురం అనగానే నాకు కూడా చాలా మంది ఎప్పటి నుంచో సజెస్ట్ చేస్తుంది మీ చంటి మెస్. నాకు కుదరలేదు. 1-2 సార్లు వచ్చాను, భోజనం చేయడానికి వచ్చాను కానీ వీడియో చేయడానికి కుదరలేదు. అప్పుడు మీ మావయ్య గారు ఉన్న రోజుల్లో నేను వచ్చాను. నాకు కూడా అంటే ఇన్ని వెరైటీలు చాలా భలే డిఫరెంట్ కాంబినేషన్లు వండుతున్నారు అని అనిపించేది. అప్పుడు అడిగాను ఒకసారి, సరే అప్పుడు కాదమ్మా తీద్దుగానే అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు మొన్న నేను వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ మాకు వీడియోలో ఏదైనా అవసరం లేదండి, మాది ఎలాగ ఫేమస్ అన్నారు. నేను ఫేమస్ చేయడానికి రాలేదండి, జస్ట్ ఫేమస్ అయిన వాటిని చూపిస్తాను అంతే, నేను అందుకోసం అడుగుతున్నాను అని చెప్పి వచ్చాను అనమాట. ఎవరు చాలా మంది తీస్తుంటారు కానీ మామూలుగా బయట నుంచి తీసుకెళ్ళిపోయి చాలా మంది ఉన్నారు. అదేలేండి, రీల్స్ తీసుకుని వెళ్ళిపోతారు. బట్ మన ఏంటంటే క్లియర్ గా అంత జెన్యున్ గా ఉన్న సమాచారం ఉన్నట్టుగా ఇవ్వాలని అంతే. అంటే చాలా మంది మీది 100 years అది 31 years అయిందండి. ఆయన ఎస్టాబ్లిష్ చేశారు, ఆయన మాకు దారి చూపించారు. ఆ దారిలో మేము నడుస్తున్నాం, అలాగే నడవాలని కోరుకుంటున్నాం. మాక్సిమం మా ఎఫర్ట్స్ మాక్సిమం ఎంతవరకు చేయగలము, ఆయన ఎఫర్ట్స్ ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నాం. ఒకవేళ చిన్న పొరపాటు మన తప్పులు జరిగితే అది ఎవరన్నా హర్ట్ అయినా మనం ఏమి ఉంటాయంటే చంటి గారి మెస్ లో ఏమేమి తినొచ్చు అంటే వెజిటేరియన్ భోజనం ఉంటుందా
లేకపోతే కర్రీస్ వెజ్ మీల్స్ ఉంటదండి. వెజ్ మీల్స్ ఉంటుంది. మామూలు ఎంత కాస్ట్? కాస్ట్ వచ్చి 80 రూపీస్ అండి. ఇక్కడ 80 రూపాయలు. ఏసీది అయితే 90 రూపీస్ చార్జ్ చేస్తాం. ఓకే, 10 వాటర్ రూపాయలు. బాటిల్ ఒకటి ఎక్స్ట్రా 10 రూపీస్ అండి. మ్మ్. ఇది మామూలు ఉండే సిస్టమ్. మీకు అలా కాకుండా నాన్ ఏసీలో వైట్ రైస్ ఇస్తాం. మ్మ్. వైట్ రైస్, ఒక సాంబారు, పచ్చడి, పెరుగు, ఒక చక్కెరకాయ ఇస్తాం. మ్మ్. నాన్ వెజ్ కర్రీస్ మీరు సెలెక్టెడ్ ఐటమ్స్, మీకు 40 రూపీస్ నుంచి 200 వరకు కర్రీస్ ఉంటాయి. ఆ. మీరు 100 రూపాయలు డైన్ చేసేయచ్చు, 200 డైన్ చేసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి. 40 రూపాయలకి నాన్ వెజిటేరియన్ కర్రీ ఏమి ఇస్తారండి నాకు? చేప కర్రీ వస్తుంది. చేప కూర 40 రూపాయలే. ఒక రోజు తురుగు పూసు 40 రూపాయలు ఉంటది. ఆ. మాక్సిమం చేపలే ఉంటాయి 40 రూపాయలు. చేపల కూరలు చాలా వరకు 40 రూపాయల నుంచే ఇస్తారట. ఇస్తాం. మీకు చికెన్ కర్రీ వచ్చి 60 రూపీస్ స్టార్ట్ అవుతుంది. ఫ్రై వచ్చి 80 రూపాయల నుంచి ఉంటుంది. ఓకే. బిర్యానీ చేస్తాం వారం ఒక 4 రోజులు 5 రోజులు 150 రూపీస్. రెగ్యులర్ గా బిర్యానీ ఉండదు, ఎప్పుడైనా అంటే వారం 5 రోజులు పెడతాం. మాక్సిమం పెడతాం. మాక్సిమం ప్రాపర్ మండే సాటర్డే మానేస్తాం. అంటే ఆ రోజు మాకు నాన్ వెజ్ తక్కువ ఉంటది. ఓకే అండి. ఓకే. ఆ రోజు మానేస్తాం. కానీ బయట ఊర్ల నుంచి చాలా మంది వస్తారు బయట కదా? నుంచి చాలా మంది వస్తారు. ఆఫీసర్ సైడ్ నుంచి వస్తారు, బ్యాంక్ మామూలుగా బిజినెస్ ప్రొఫెషనల్స్ వస్తారు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తారు, ఈ బ్యాంక్ సెక్టర్ నుంచి చాలా మంది వస్తారు. చంటి మెస్ లో అదిరిపోయే నాన్ వెజిటేరియన్, అందులోని మంచి సీ ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. వీళ్ళ హోటల్ పెట్టింది పేరు ఏంటంటే ఇగో ఇలాంటి మంచి మంచి కాంబినేషన్స్లో ఉన్న సీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా వెరైటీస్. మనకి బయట హోటల్లో ఎక్కడా దొరకని ఐటమ్స్ అన్నీ కూడా చంటి మెస్లో అయితే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. సీజనల్ వారీగా ఏ సీజన్లో ఏ చేప ఫేమస్, ఆ చేపను ఏ కాంబినేషన్తో వండాలి, ఇలాంటి వాటిలో చాలా దిట్ట ఈ నర్సాపురంలో ఉన్నటువంటి చంటి మెస్. 31 ఏళ్ల క్రితం చదలాడ సత్యనారాయణ అలియాస్ చంటి గారు ఈ మెస్ని అయితే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా నర్సాపురంలో చాలా బాగా ఫేమస్ మెస్ ఈ చంటి మెస్. ఫస్ట్లో అయితే అంటే ఇది నరసాపురంలో 2-3 ప్లేసెస్ అయితే మారిందట. బట్ ఏ ప్లేస్కి వెళ్ళినా కస్టమర్లు మాత్రం ఆ ప్లేస్కి వెళ్ళి మరీ ఎక్కడుందో వెతుక్కుని వెళ్ళి మరీ ఈ అదిరిపోయే వంటకాలను రుచి చూడడంలో మాత్రం ఎక్కడ తగ్గరనమాట. కేవలం నరసాపురం వాళ్ళు మాత్రమే కాదు, నరసాపురం వచ్చిన ఎవరైనా సరే చంటి మెస్లో ఒక్కరోజైనా ఖచ్చితంగా భోజనం చేయాల్సిందే. అలాగే నరసాపురంకి ఏ పనుండి వచ్చినా కూడా మధ్యాహ్నం అయితే నరసాపురంలో ఈ చంటి మెస్ దగ్గర భోజనం ఖచ్చితంగా తింటారు. ఈ చంటి మెస్ బయట చూస్తే పెద్ద పెద్ద కట్టెలు, పెద్ద ఈ లాట్ అక్కడ వేసి ఉంచారనమాట. బయట మనకి అంటే రాయపేట రోడ్లో ఉంటుంది. బుల్లి మస్తాన్ మటన్ షాప్ గారి దగ్గర ఉంటుందట ఇది. చంటి మెస్ బోర్డు ఉంటుంది, చంటి గారి ఫోటో కూడా ఉంటుంది. చంటి గారు 2-3 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారట. ఆయన ఉన్నంతకాలం కూడా చాలా బాగా అంటే యాక్టివ్గా ఉండేవారు. ఇప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు ఎవరైతే వంట చేశారో ఆయన భార్య కావచ్చు, వాళ్ళ అమ్మాయి కావచ్చు, ఇప్పుడు కూడా వాళ్ళిద్దరే వెనకంతా కూడా వంట చేసేది. వాళ్ళకి తోడుగా కూడా ఉండేది కూడా లేడీసే. అలాగే ఇక్కడ డైనింగ్లో కూడా వడ్డించేది కూడా అందరూ లేడీసే. అంటే అమ్మ చేతి వంటకు ఆ మంట అంటే కట్టెల పొయ్యి మంట తోడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు కదా. అసలు ఇక్కడ వచ్చి బోర్డు మీద పేర్లు చదివితేనే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అందుకే చికెను, మటను ఇవన్నీ అన్ని చోట్ల ఉండేవే, రెగ్యులర్గా దొరికేవే. కాబట్టి చికెన్లు, మటన్లు ఇవన్నీ వద్దు. మీ దగ్గర స్పెషల్గా ఈ సీ ఫుడ్ అంతా కూడా డిఫరెంట్ సీ ఫుడ్ ఉంది కదా, అందులో కొన్ని రకాల ఐటమ్స్ పెట్టండి అంటే ఇవిగో ఇక్కడ పెట్టారనమాట మనకి. ఇదైతే రొయ్యల ఇగురు మరి చక్కగా ఆ కోడిగుడ్డు వేసి ఈ రొయ్యల ఇగురుని అయితే చేశారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, మామూలుగా లేదు. చక్కగా పెద్ద సైజు రొయ్యలు, గోదావరి రొయ్యలు, అవి కూడా ఎక్కువగా గోదావరికి ప్రిఫరెన్స్ ఇస్తారు. చెరువు చేప కూడా దొరుకుతుంది కానీ అది క్లియర్గా వాళ్ళు రాసేస్తారు ఏది చెరువు చేప, ఏది గోదావరి చేప, గోదావరి రొయ్య అని క్లియర్గా బోర్డు మీద మెన్షన్ చేస్తారనమాట. ఇదైతే గోదావరి రొయ్యలతో చేసినటువంటి రొయ్యల ఇగురు. అలాగే ఇదొచ్చి సొరపిట్టు. ఈ సొరపిడుపు కూడా చాలా ఫేమస్ గోదావరి జిల్లాల్లో. సొర చేపతో అద్భుతమైన వంటకం ఇది. ఇది మంచి రైస్లో కలుపుకుని తింటుంటే అబ్బా మామూలుగా ఉండదు, అద్దిరిపోద్ది. సొరపిడుపు చాలా చోట్ల దొరకదు కూడా, చాలా రేర్గా దొరికే ఐటము. మెత్తళ్ళు చూసారా, మెత్తళ్ళు కూడా సైజు, చుట్టూతా గ్రేవీ, లోపల ఆ గ్రేవీ కూడా మంచి నోరు ఊరించేస్తుంది, మామూలుగా లేదు. అలాగే రొయ్యలు, మళ్ళీ ఇది కూడా గోదావరి రొయ్యలే. రొయ్యలు గోంగూర అదిరిపోయే కాంబినేషను. రొయ్యలు గోంగూర కూడా చాలా చాలా బాగుంటుంది. అసలు తింటే అబ్బా ఆ పులుపు, రొయ్యల నుంచి వచ్చే ఆ కమ్మదనం అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. ఇదైతే కొంచెం ఈ పేరు కొంచెం
చితుకు చేప లేదు, చితుకు మామిడికాయ. చితుకు అంటే చిన్న చిన్న చేపలు వస్తాయట, అంటే డైరెక్ట్గా తీసుకొచ్చి వండడమే, అంటే ఇది ఎక్కడ నిల్వ ఉంచడానికి కూడా ఉండదన్నమాట. ఇది కూడా గోదావరిలో దొరుకుతుందట. మరి ఈ గోదావరి చితుకు మామిడికాయ వేసి వండుతారట. ఇది కూడా నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఇదే ఫస్ట్ టైము తినబోతున్నాను చితుకు మామిడికాయ. అలాగే మంచి గోదావరి, ఇది చెరువు చేప అనుకుంటాను, చెరువు చేప పులుసు ఒకటి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారని చెప్పాను కదా. ఇదైతే చెరువు చేప, ఇదిగో చెరువు చేప గ్రేవీ ఇస్తారనమాట. కాస్ట్ కూడా చాలా తక్కువ, రీజనబుల్ కాస్ట్, అంటే కేవలం 40 రూపాయల నుంచి కూడా వీళ్ళ దగ్గర ఐటమ్స్ దొరుకుతాయి. ఇదైతే దీని పేరు ఏదో చెప్పారు, తుళ్ళు చేపట, గోదావరి చేప ఇదైతే స్పెషల్గా గోదావరి చేప. గ్రేవీ కూడా మంచి భలే ఇస్తారు వీళ్ళు, మంచి అంటే లూజ్గా ఉంటుంది గ్రేవీ, మంచి రైస్లో కలుపుకుంటే చాలా 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 బాగుంటుంది. ఇదైతే తుళ్ళు చేపల పులుసట. ఇకపోతే చెప్పేది ఏముంది, అదిరిపోయే కట్టె పరుగుల పులుసు, కట్టె పరుగులు ఇగురు, సారీ ఇది కట్టె పరుగుల పులుసు కాదు, కట్టె పరుగుల ఇగురు. కట్టె పరుగు సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద చేప ఉంది. ఈ కట్టె పరుగుల చేప మధ్యలోంచి ఆ ముళ్ళు ఒకటే సింగిల్ ముళ్ళు ఉంటుంది, ఆ పైన అలా తీస్తే ఆ పైన కింద ఆ కండ తింటే అద్దిరిపోద్ది. మధ్యలో ముళ్ళు తీసి పక్కనెట్టడమే మన చేయాల్సిన పని. నిజంగా అద్భుతమైన వంటకాలు గోదావరి జిల్లాల్లో రేర్గా దొరికే ఐటమ్స్ అన్నీ కూడా ఈ నరసాపురం చంటిగారి మెస్లో అయితే ఉంటాయి. సరే ఒకటి స్టార్ట్ చేద్దాం. రొయ్యల ఇగురు నుంచే స్టార్ట్ చేసేద్దాం. పొద్దున్న వచ్చాను, కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు, మామూలుగా లేదనమాట, వేడి దొల్లగొడేసింది. కొంచెం ట్రై చేద్దాం. యాక్చువల్గా ఈ సొరపిడుపు కాంబినేషన్ ఏమో అనుకున్నాను. రొయ్య సైజ్ చూడండి ఎంత ఉందో, బాగుంది ఇది. బాబా గోదావరి అండి. అదిరింది. చంటిగారు మొదటి నుంచి కూడా పబ్లిసిటీకి దూరం, పబ్లిసిటీ వద్దనేవారు. అప్పట్లో కూడా నేను వీడియో తీస్తాను, తెద్దాలే అమ్మ, అప్పుడు అవసరం లేదు మనకి, తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు దిగ్గలే, ఇప్పుడు వద్దులే అన్నారు. ఆయన ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా బాగుండేది. సొరపిడుపు ఇది కూడా చాలా మంచి బాగుంటుంది కర్రీ. సొరపిడుపు మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి, నాకైతే చాలా బాగా ఇష్టం. ముఖ్యంగా ఈ సొరపిడుపు అయితే మా చిన్న అత్తయ్య గారు చేస్తారు, ఈ మధ్య వీడియోలు కూడా చేస్తున్నారు, సత్యవతి గారు వంటిల్లని. మా అత్తయ్య గారు ఏడుకొండల గారు, సత్యవతి గారు వాళ్ళ ఇంట్లో చేస్తారు ఈ సొరపిడుపు, చాలా చాలా బాగుంటుంది. సొర చేపతో ఆ సొరపిడుపు కారంగా, అంటే పచ్చిమిరపకాయ దంచి వేసినట్టున్నారు, ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు, ఆ సొరపిడుపు చాలా చాలా రుచికరంగా ఉంది. అద్దరిపోయే కాంబినేషన్స్ కావాలంటే మాత్రం ఇక్కడ వచ్చేయచ్చు. అది చెప్తున్నాను కదా, అంటే బిర్యానీలు ఇవన్నీ కావాలంటే, అంటే మా దగ్గర కూడా తక్కువ ఉంటుంది కానీ రెగ్యులర్గా ఉండదు. బిర్యానీ అవి కావాలంటే బయట ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కానీ ఇట్లాంటి రేర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మా దగ్గర నుంచే పట్టుకెళ్తారు. ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా, లేకపోతే ఎవరు బయట నుంచి వచ్చినా, నరసాపురానికి అతిథులుగా ఎవరు వచ్చినా చంటిగారి మెస్ నుంచి ఈ రుచికరమైన నాన్ వెజ్ వంటకాలు, అందులోనూ ఈ సీ ఫుడ్ వంటకాలు వెళ్ళాల్సిందేనట. చితుకు మామిడికి చెత్త కూడా అయిందండి, అదిరింది. ఏది ఎలా వండాలో కూడా తెలిసి ఉండాలి, తెలిసి లేకపోతే కూడా కష్టమే. అరుదుగా ఉంటాయి అలాంటివి, అరుదుగా ఉన్నప్పుడు అలాంటి వాటి నుంచి అస్సలు మిస్ అవ్వకూడదు. రొయ్యలు మామిడికాయ, రొయ్యలు గోంగూర అలవాటు అయిపోయింది. మా ఏమో రొయ్యలు మామిడికాయ కాంబినేషన్ ఎక్కువ చేస్తుంది, అందుకని బాగా అలవాటు అయిపోయింది అనమాట. రొయ్యలు మాత్రం గోదావరి రొయ్యలే, బోర్డు మీద రాశారు. గోదావరి రొయ్యలు మాత్రం మంచి టేస్ట్ ఉంటాయండి చెరువు రొయ్యల కంటే. కానీ ఈ మధ్య ఎక్కడ ఎక్కువగా చెరువు రొయ్యలే దొరుకుతున్నాయి, మరి ఏం చేస్తారు, అందుకని
వాటితోనే కానిస్తున్నారు. కానీ గోదావరి రొయ్యలు ఈ నరసాపురానికి గోదావరి తీరం, సముద్ర తీరం కూడా దగ్గరే. అటు అంతర్వేది కానివ్వండి, ఇటు కూడా సముద్రం ఉంటుంది. వీళ్ళకి ఇది బీచ్ ఉంటుంది అబ్బా, ఫేమస్ బీచ్ పేరుపాలెం. ఈ 2 బీచ్లు బాగా దగ్గర. సో అటు సముద్ర తీరం ఉంటుంది, ఇటు గోదావరి తీరం కూడా చాలా దగ్గర. రొయ్యలు భలే ఉన్నాయి. ఎక్కడా కూడా నీసు వాసన కూడా లేదు అసలు. సైజు కూడా అలా పంటి కింద నములుతుంటే తగులుతుంది, రొయ్య తిన్నట్టు ఫీలు. అంటే కొన్ని చిన్న చిన్న రొయ్యల వల్ల తింటున్న ఫీల్ ఉండట్లేదు. అదిరిని నెక్స్ట్ చెరువు చేప అయితే స్కిప్ చేస్తున్నాను ఇంకా, ఎందుకంటే గోదావరి చేప ఉంది కదా. వీళ్ళ దగ్గర చిన్న ముక్క వేసుకుంటాం, మళ్ళీ ఆ కట్టె పరిగెలు తీద్దాం కదా, ఆఫ్ వేద్దాం ఓకేనా. అంటే చాలామంది తిడుతున్నారు, అర్థమవుతుంది నాకు ఎందుకు అని కూడా చెప్తా. అంటే ఈ చేతితో వేసుకోవడం కుదరట్లేదు, ఈ చేతితో వేసుకున్నా ఎడం చేతితో వేసుకున్నాం అని తిడతారు. అంటే మాకు షూట్ చేసినప్పుడు వేరే వాళ్ళు వడ్డిస్తే కొంచెం అంతగా కుదరదు. తట్టు ఇలాంటి చిన్న చిన్న హోటల్లో ఒక పర్సన్ మన దగ్గర ఉండిపోతే అక్కడ చాలా పనులు ఆగిపోతాయి. అందుకే నేనే కొంచెం చేతితో వడ్డించుకుంటాను. కొన్ని సందర్భాల్లో తప్పదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎలా తినాలో నేర్చుకో, ఎలా వడ్డించుకోవాలో నేర్చుకుంటే కొన్ని సందర్భాల్లో కుదురుతుంది, కొన్ని సందర్భాల్లో కుదరదు. అది మీరు దయచేసి పెద్ద మనసుతో సవినయంగా సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇలాంటి వాటిని కొంచెం మన్నించండి. ఇవన్నీ మీకు చూపించాలనే ప్రయత్నంతో ఇలాంటి తప్పులు జరుగుతాయి. ఒకటి ఎడం చేత్తో వడ్డించుకున్నా తిడతారు, అది వేసుకోవడం కూడా కుదరదు అనమాట. కొంచెం ఇటు సైడ్ నాకు అంటే ఎడం చేత్తో అంత నాకు రాదు, కుడి చేత్తోనే వడ్డించుకుంటాను. బట్ అదేమో ఇంగ్లీష్ అయిపోతుంది తెలుసు, ఇట్స్ బ్లండర్, మిస్టేక్, ఒప్పుకుంటున్నాను. ఒక పర్సన్ అలాగనే ఉండమల్లా ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఒకవేళ ఎడం చేత్తో కూడా ట్రై చేస్తాను. బాగుంది, గ్రేవీ బాగుంది. ముక్క అయితే కొంచెం లిటిల్ బిట్ కొంచెం చప్పదనం వచ్చింది, కానీ గ్రేవీ అయితే చాలా బాగుంది. అలాగే మరీ వరస్ట్ అయితే కాదు, బాగుంది. నెక్స్ట్ మెత్తలు వేద్దాం. ఒక సింపుల్గా ఒక 2 మెత్తలు తిందాం. మెత్తల్లో యాక్చువల్గా ఇలా కలుపుకుని తినేయచ్చు. చాలామంది చిన్న ముళ్ళు ఉంటుంది కదా, దీంతో తినేస్తారు. నాకైతే భయం కొంచెం. ఏం కాదు, వెళ్ళిపోద్ది, కానీ నాకు భయం ఎక్కడ గొంతులో అడ్డపడిపోద్దా అని. భలే ఉంది మెత్తలు. ఆహా, వదిలింది. నేను గతంలో తిన్నాను, అంటే వేరే పని మీద నర్సాపురం వచ్చినప్పుడు, అప్పుడు వేరే చోట ఉండేది, అప్పుడు వెళ్ళి తిన్నా. ట్రై చేస్తా. చాలామంది తిడుతున్నారు కదా, అర్థం చేసుకోవాలి కదా. అంటే ఎడం చేయి ఏంటంటే నాకు అంత అంటే ఫోర్స్ఫుల్గా ఏదైనా కట్ చేయాలన్నా ఇది రాదనమాట. అంటే ఐ మీన్ ఎందుకో కుడి చేయి వాడినంత బలంగా దీన్ని వాడలేను, అదిదా ప్రాబ్లం. బట్ మీరు నా మంచి కోసమే కదా చెప్తున్నారు, వినాలి కదా. మీరు కూడా నా ఫ్రెండ్సే కదా. కట్టె పరుగెల ఇగురు, ఆహా భలే ఉంది. కండపట్టి చాలా బాగుంది, చాలా పెద్ద సైజు కట్టె పరుగా, చాలా బాగుంది. మంచి నీటికి ఒక అరటిపండు, తగ్గ పెరుగు ఇవన్నీ ఇచ్చి మంచి ట్రెడిషనల్ మెస్గా ఈ నరసాపురంలో ఈ చంటిగారి మెస్ అయితే చాలా పేరు పొందింది. నిజంగా ఇలాంటి మంచి అద్భుతమైన రుచుల్ని అందివ్వడం మాత్రం చాలా గొప్ప విషయం. అంటే చదలవాడ సత్యనారాయణ గారు అలియాస్ చంటి గారు పెట్టుకున్న ఇదనమాట. అంటే ఎవరు ఇవ్వలేనివి, ఎవరు తయారు చేయలేనివి, మ్యాక్సిమం రేర్ ఐటమ్స్ మాత్రమే
మన మెస్లో ఉండాలని, అలాగే మనమేమి ప్రచారం చేయక్కర్లేదని, ప్రచారం చేయాల్సి వచ్చిన రోజు హోటల్ మూసేసుకోవడమే మంచిదన్నట్టు ఆయన సజెస్ట్ చేశారట. సో అలాంటి విలువలు అప్పుడు ఆయన పాటించి వాళ్ళ వారసులకు నేర్పించారు కాబట్టే నేటికి అప్రతిహాతంగా ఈ చంటిగారి మెస్సు నరసాపురంలో అద్భుతంగా నడుస్తుందని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉన్నటువంటి చంటిగారి మెస్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.